అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ డాక్టర్ సోమరాజు సుశీల గారు రచించిన ఇల్లేరమ్మ కథల నుంచి మంచినీళ్ళోయ్ మల్లెపూలోయ్. అబ్బా! ఇదేం ఊరా దేవుడా! నాకు అస్సలు తోచట్లేదు. నాన్న నీ ఊరు ఎందుకేశారో భగవంతుడా! హాయిగా పరీక్షలైపోయాక జామ చెట్ల మీద మనసు తీరా ఉయ్యాలూగొచ్చు కదా అని మేం సంబరపడుతుంటే పిన్ని పెళ్ళని చెప్పి కొవ్వూరేసుకుపోయారు. చేయగలిగిందేముందిలే అని చెప్పి ఆ ఉన్న వాళ్ళతోనే సావాసం పట్టి ఆడుకోవడం మొదలెట్టేటప్పటికి ట్రాన్స్ఫర్ అయిపోయిందని చెప్పి ఇదిగో ఈ వేడి వేడి ఊళ్ళో పడేశారు. పోనీ బడికెళదామంటే ఇంకా నెల్లాళ్ళ వరకు ఆ బడి తెరవనే తెరవడట. నాకైతే ఈ ఇల్లు ఎంత విచిత్రంగా అనిపిస్తుందో. ఏలూరులో సువర్ణ వాళ్ళ ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పువ్వులు, నీళ్లు, మట్టి, ఆకులు ఉండేవి కదా. అంతా నీడ నీడగా, బురద బురదగా, చల్ల చల్లగా ఉండేది కదా. ఇక్కడ ఈ ఇంట్లో అంతా గచ్చే. పెద్ద పెద్ద బండలు, చిన్న చిన్న బండలును. గిన్నెలు తోముకోవడానికి మట్టి కావాలన్నా ఎక్కడికో వెళ్ళి వెతుక్కోవాలి. ఇదేం బెజవాడ ఫ్యాషనో మరి. అదే ముక్క ధైర్యం తెచ్చుకొని ఇల్లుగల అత్తయ్య గారిని అడిగాను. ఓ వారం రోజుల తర్వాత ఆవిడ కనిపిస్తేను, ఇలా పెరడంతా గచ్చు చేయిస్తే ఎలా అత్తయ్య గారు? చెప్పులేసుకోకుండా కాళ్ళు బయట పెట్టలేకపోతున్నాం అని. ఆవిడ మంచావిడే కాబోలు. ఏమీ చెడ్డగా అనుకోకుండా, కాదమ్మా, మరీ మట్టి మట్టిగా ఉంటే ఎండ తెలియకుండా ఆడుతారు కదా, అందుకని అలా చేయించాం అని చెప్పి నన్ను మొట్టమొదటిసారి, అది మేం వచ్చిన వారం రోజులకి, లోపలికి తీసుకెళ్లారు. వాళ్ళ హాల్ ఎంత పెద్దదో! నేల మీద పక్కలేసుకుంటే 100 మంది పడుకోవచ్చు. పెద్ద ఉయ్యాల బల్ల. ఊరికే పేరు కోసం పెట్టుకున్నది కాదు. ఎంతెంత ఊపులన్నా ఊగవచ్చు. అంత జాగా ఉంది. గోడల నిండా పెద్ద పొడుగాటి ఫోటోలు. ఎప్పటెప్పటి వాళ్ళవో. అందరు ఆడవాళ్ళ మెళ్ళోనూ రింగులున్నాయి. వాటిని కంటెలంటారట. వాళ్ళెవరంటే వాళ్ళ అత్తగారు, మావగారు, మళ్ళీ వాళ్ళ అత్తగారులు, మావగారులు అన్నమాట. నాకైతే అందరూ ఓలానే కనిపించారు. ఆవిడ గుర్తు పెట్టుకోలేరని కాబోలు. అన్ని ఫోటోల మీద పేర్లు రాసున్నాయి. మావయ్య గారి గదిలో మంచం అయితే ఎక్కేందుకు కుర్చీపీట కూడా ఉంది. అన్ని బీరువాళ్ళు పెద్ద ఇనప్పెట్లే. చల్లటి గాలొచ్చే మిషను. అసలెంత చల్లగాలంటే ఎంత వేసవికాలమైనా వనక్క తప్పదు. మావయ్య గారది మద్రాసు నుంచి తెప్పించారట. డబ్బు ఎక్కువైతే అంతే కదా మరి. నాకసలు డబ్బున్న వాళ్ళంటే ఎంత భయమో. కానీ మా దురదృష్టం, ఒకళ్ళకన్నా ఒకళ్ళు డబ్బున్న వాళ్ళ ఇళ్లల్లోనే ఉండాల్సి వస్తోంది. ఏం చేస్తాం, కొన్ని తప్పించుకోలేం కదా. అత్తయ్య గారిచ్చిన బఠానీలు, మరమరాలు పుచ్చుకొని ఇంట్లోకొచ్చి అమ్మకన్నీ బూసగుచ్చినట్టు చెప్పా. మరి అమ్మ అన్నీ విందో లేకపోతే విని పట్టించుకోలేదో. కనీసం ఊ అని కూడా అనలేదు. మనకెప్పుడు ఉన్నదేగా. ఇంతలోకి మంచి మల్లెపూల మరువం వాసన గుప్పుమంది. గుమ్మంలో ఒకతను మల్లెపూల బుట్ట పుచ్చుకొని నిలబడ్డాడు. సావిత్రమ్మ గారు రంపించారండే, నెలవాడికి పెట్టుకోండి, రోజు ఇదే టయానికి వచ్చిచ్చేస్తాను అని పువ్వులన్నీ చేత్తో అటూ ఇటూ పోస్తూ నిలబడ్డాడు. ఏ కలనుందో అమ్మ వెంటనే సరేనంది. రోజు 500 పూలు కావాలని చెప్పింది. కొత్తిమీర, కరివేపాకు ఫ్రీయే కదా, అంటే కొంచెం మరువం, కనకాంబరాలు అన్నమాట. ఇక్కడ జడల్లెక్క కాదు, తలల్లెక్కే. లేకపోతే నాకెంత అన్యాయం. చిన్నారి లాంటి వాళ్ళు 4 జడలు కూడా వేసుకోగలరు. ఆ పువ్వులబ్బాయి లాభం 1, 2 అంటూ 100 చేతులు లెక్క పెట్టే వరకు నలుగురం 1000 కళ్ళతో చూసాము. లేకపోతే ఏమార్చేయడు. 500 పూలంటే మాటలా? పువ్వులు కట్టవే అమ్మా అని పళ్ళెం, దారం, బంతి ముందు పెడితే, సాయంత్రం లోపల కడతాలేవే అని పుస్తకం ఒకటి పుచ్చుకొని కూర్చుంది. ఇంక మన లోకంలోకి తేవడం కష్టం. అమ్మా, నీకెలాగూ ఈ పుస్తకం సాయంత్రం లోపల పూర్తి చేయాల్సిన పని ఉంది కదా, నాకో ఉపాయం తోచింది, చెప్పనా అని అడిగా. ఏమిటి తల్లి అంతోటి ఉపాయం? వంకలేనమ్మ డొంకట్టుకేడ్చిందని ఏదో ఓ పని పెట్టుకొని ఎండలో ఊరేగడానికేగా. అబ్బా, ఎందుకమ్మా అట్లా నన్ను చీపురు పుల్లని చేస్తావు? నేనేమో ఎప్పుడూ నీకు ఎలా పని సాయం చేసి పెట్టాలా అని ఆలోచిస్తుంటే నువ్వు అర్థం చేసుకోవు. ఇప్పుడు ఇవి సావిత్రి వదిన దగ్గరికి వెళ్ళి కట్టించుకొచ్చాననుకో, నాకు పూలు కట్టడము వస్తుంది, నీకు ఓ పనైనా తప్పుతుంది. అంటే అక్కడికి వెళ్ళి మా అమ్మకి పూలు కట్టడం అన్నా రాదని ఓ ఏడుపు ఏడుద్దామనా?
ఆ సంగతి నీ పని కట్టుకొని ఏం చెప్పక్కర్లా. మొన్న సాయంత్రం మా తల్లో పూలు చూసి వదినెంత నవ్విందో. నా దగ్గరికి పూలు తేవే, నీకు కట్టడం నేర్పిస్తానంది కూడాను. అమ్మా ప్లీజ్, అమ్మా వెళ్ళనివ్వవా? మళ్ళీ పుస్తకంలో పడిపోయినట్లుంది. ఏమీ పలకలేదు. ఒక్క కుదుపు కుదిపా. మళ్ళీ మొదలెట్టా. అమ్మా వదినకి ఎంత బాగా పువ్వులు కట్టడం వచ్చోనే. నువ్వేమో మొగ్గలో మొగ్గ పెట్టి ముసలాళ్ళు బిగ్గా జడ వేస్తారు చూడు, అలా కడతావు. ఎన్ని పూలు కొన్నా నీ కట్టడం పుణ్యమా అని దండలు పిక్కంతే వస్తాయి. నేను తన దగ్గర నేర్చుకుని పూలు కడితే పెద్ద పెద్ద దండలల్లే కనిపిస్తాయి. మనందరికీ కలిపి 100 పూలు తగ్గించుకోవచ్చు కూడాను. బోల్డు లాభం. అప్పటికి తలెత్తిందమ్మ. వెంటనే దయచేయి తల్లి నీ దండకమాపి. ఇంకాసేపు ఉంటే నాకు పిచ్చెక్కిచ్చేస్తావు. ఒక్కసారి తలుపు తట్టే ముందు కిటికీలో నుంచి చూడు. మెలకువగా ఉంటే తలుపు కొట్టు. పడుకునుంటే చప్పుడు చేయకుండా వచ్చేయి. ఇంతోటి పూలు కట్టడం ఆనక నేర్చుకోవచ్చు. బతుకు జీవుడా అనుకొని బయటపడ్డా. మల్లె మొగ్గలన్నీ ఓ తడి రుమాల్లో చుట్టి ఓ గిన్నెలో పెట్టుకొని. అసలు మల్లిజాజి మొగ్గలుగా ఉండగానే కట్టాలట. విచ్చితే దండ సరిగ్గా రాదు. అదీ కాక విచ్చిపోయాక కడితే చేతివేడికి పూలు సొమ్మసిల్లిపోతాయట. ఇవన్నీ పాపం సావిత్రొదినే నాకు చెప్పింది. అమ్మకేమో మంచి మంచి టిఫిన్లు చేయడం, పుస్తకాలు చదువుకోవడం ఇష్టం. మరి సావిత్రొదినకైతే వంట చేయడం అంత నచ్చదనుకుంటా. చీరలకు ఎంబ్రాయిడీలు కుట్టడం, ముగ్గులు పెట్టడం, పువ్వుల దండలు కట్టడం, చక్కగా రకరకాల క్రీములు, పౌడర్లు. నాకు చేతిలో బోల్డు పౌడర్ వేసింది పాపం. ఇలా రాసుకొని మంచిగా ముస్తాబవడం. వాళ్ళ ఊరు ముస్తాబాదా కదా, అందుకని. నాలాంటి పని లేని వాళ్ళని పోగేసి కబుర్లు చెప్పడం ఇష్టమట. వదినేమో చిటికెడు ప్రశ్నకి గంటసేపు సమాధానం చెప్తుంది. అమ్మేమో నీ గంటసేపు అడిగితే ఊ అనో ఉహు అనో అంటుంది. అసలు వాళ్ళిద్దరికీ ఇంత సావాసం ఎలా అయిందో నాకు తలుచుకుంటేనే ఆశ్చర్యం అనిపిస్తుంది. మనలాంటి వాళ్ళం పుల్లలెడదామన్నా కుదరదు. నే వెళ్ళేటప్పటికి అమ్మ ఊహించినట్లు తను ఏం నిద్రపోవట్లా వంటిల్లు సర్దుకుంటోంది. నన్ను చూడగానే పూలవాడొచ్చాడటే, ఎన్ని తీసుకుంటా అన్నారు? మంచి పొడుగు మొగ్గలు తెస్తాడు అని అడుగుతూ నా గిన్నెకేసి చూసింది. పాఠం మొదలెట్టింది. అంతా కట్టడంలో ఉందే. చేతులు కాసేపు చన్నీళ్ళలో ఉంచు ముందు. దొడ్డు దారంతో కట్టాలి. కాస్త దారం కూడా నీళ్ళల్లో పడేసుంచు. ఇదిగో ఈ మొగ్గుందా? ఎడం చేత్తో 2 వేళ్లతో ఒకటి పైకి పట్టుకోవాలి. అరచెయ్యి తగల్నీయకు. ఇంకో మొగ్గ దాని కింద పెట్టు. 2 ఎడంగా పెడితే దండ వెడల్పుగా వస్తుంది. ఇప్పుడు కుడి చేత్తో దారం ఇలా చుట్టి అలా మెలికేసి నెమ్మదిగా లాగాలి. అంతే. 5 సార్లు 10 మల్లె మొగ్గలయ్యాక ఒకసారి మరువం. మళ్ళీ ఇంకో 10 మొగ్గలయ్యాక కనకంబరాలు పెట్టాలి. అంతే. 1-2 రోజులు పిసిరి మొగ్గలతో ప్రాక్టీస్ చేశా. చక్కగా కట్టడం వచ్చేసింది. నాతో పాటే చిన్నారి ప్రయత్నం చేసింది కానీ పాపం ఎందుకో మరి దానికి చేతకాల. కాలిమాల కట్టడం మాత్రం వచ్చింది. నాకు కట్టడం వచ్చేసిందని ఈసారి అమ్మ నిజంగానే చాలా సంబరపడిపోయింది. పోనీలే, ఆ సావిత్రమ్మ పుణ్యమా అని నాకో పని తప్పింది. నీకు కాస్త తిరగడము తగ్గుతుంది. కానీ ఎవరివి వాళ్ళకి ఎంచుతూ లెక్కగా కట్టు సుమా. తేడా వస్తే నీ ప్రాణాలు తోడేస్తారు అని హెచ్చరిస్తూనే మొత్తం పెత్తనం నాకిచ్చేసింది. ఇంక చిన్నారి చచ్చినట్లు నా మాట వింటుందని ఆశపడ్డా. అబ్బే, నాకంత అదృష్టమా? అది ఎంత పిచ్చిగా అయినా అమ్మ చేతే కట్టించుకుంటుందట. లేకపోతే కాలిమాలైనా పర్వాలేదట. కానీ నా మీద ఆధారపడే ప్రశ్నే లేదని ఖచ్చితంగా చెప్పేసింది. మేం 1 గంట అన్నాలు తినే టయానికే వాడు పువ్వులు తెచ్చేస్తాడు. అన్నీ జాగ్రత్తగా కంచంలో పోసి 2 గ్లాసుల నీళ్లు పోసి పక్కన పెట్టడం. ముందు 100 అమ్మ కోసం కట్టి అద్దాల బల్ల దగ్గర పెట్టడం. మరి తర్వాత పెద్దదాన్ని నేనే కదా, అంతా పెద్ద చిన్నల ప్రకారం రావాలి కదా. మనం పని కట్టుకు ఏరి కట్టకపోయినా, చేతులకు అలా చేయమని నేర్పి పెట్టకపోయినా వేళ్ళెప్పుడు పళ్ళెంలో ఉన్న పెద్ద మొగ్గల మీదకే వెళ్తాయి కదా. అదేమన్నా నీ కావాలని చేసే పనా? కట్టగా కట్టగా చివరాఖరికి చిన్న మొగ్గలు, చిట్ట చివరి వాళ్ళకి పిసిరి మొగ్గలే కదా. మరి ఎలాగైనా తేడా తెలిసిపోతుంది. మరి తన దండ చూసుకొని బుజ్జి ఊరంతా గొంతు పెట్టుకొని ఒకటే ఏడుపు. ఇందు బుజ్జి కలిసి నాతో యుద్ధం. ఓ రోజు ముందు పెద్దల దగ్గర నుంచి చిన్నల దగ్గరికి వస్తే, ఆ మర్నాడు చిన్నల దగ్గర నుంచి పెద్దల దగ్గరికి వెళ్ళాలని
అబ్బా! ఆశ. నాకే ఎసరు పెడితే నేనెందుకు ఊరుకుంటాను? కావాలంటే ముందు పుట్టకపోయారా? ముందు పుట్టి మీ అందరి బదులు తిట్లు తినలేక చస్తున్నాను అని చెప్పి వాళ్ళ నోళ్ళు మూయించేశాను. కానీ అన్ని రోజులు మనవి కాదని అమ్మ ఊరికే అనదుగా. ఓ రోజు ఇందూ బుజ్జి పూలవాడు రాగానే వంటింట్లోకెళ్ళి 5 గ్లాసులు పట్టుకొచ్చి అన్నిట్లో తలా 100 ఎంచిపించి నీళ్లు పోసి నాకు పట్టుకొచ్చిచ్చారు. అమ్మ దండ కట్టేసి చిన్నారి గ్లాసు దానికిచ్చేశా. ఇంక వీళ్ళిద్దరూ చెరో గ్లాసుతో నిలబడ్డారు చవట మొఖాలేసుకొని. తల్లుల్లారా తీయండి తీయండి, చెరో 10 పూలు నా గ్లాసులో వేయండి. మీ పాటి బోడి తెలివితేటలు లేనివాడెవ్వడూ లేడిక్కడ. ఎలా కనిపిస్తున్నా మీకు? ఊరికే చాకిరీ చేయించుకొని ఇక్కిలిద్దామనే ఫీజిస్తేనే పూలు కట్టేది. పోన్లే పాపం అని జాలి పడితే మీరు నాకే పాఠాలు చెప్తారా? దెబ్బకి నోరు మూసుకొని నాకు చెరో 10 పూలు సమర్పించుకొని వాళ్ళ దండలుచ్చుకొని పోయారు పాపం. ఆ వేళ రాత్రి నాన్న ఆఫీసు నుంచి రాగానే మంచినీళ్ళిస్తే ఛీ వెధవకంపు, ఎవరు నీళ్ళల్లో మల్లెపూలేశారు అని కేకలు. నెమ్మదిగా చెప్పా. నీళ్ళల్లో పువ్వులేయలేదు నాన్న, పువ్వుల గ్లాసులోనే నీళ్లు తాగాలి ఇక నుంచి మనందరం అని. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.